లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బెంగళూరు రేవ్ పార్టీలో ఏం జరిగింది? నటి హేమ ఆ పార్టీలో ఉన్నారా లేదా? అసలు వీడియో ఎక్కడి నుంచి చేశారు? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు సినీ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. అసలు బెంగళూరు రేవ్ పార్టీ ఇష్యూలో మెయిన్గా నటి హేమ పేరే వినిపిస్తుంది. ఎక్కడ చూసినా హేమ గురించే మాట్లాడుతున్నారు. బికాజ్ ఎందుకంటే తను చేసిన ఆ వీడియోలో తన డ్రెస్ కానీ తన బ్యాక్గ్రౌండ్ అదంతా ఈ ఫామ్ హౌస్లో ఎక్కడైతే పార్టీ జరిగిందో అక్కడ నుంచే వీడియో చేసి మీడియాని, పోలీసు వారిని అందరినీ కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని చెప్పేసి అందరూ మాట్లాడుతున్న పరిస్థితి. సో పచ్చి అభూత కల్పన. అది ఏ ఫామ్ హౌస్లో అయినా ఆ చెట్లే ఉంటాయి, ఏ ఫామ్ హౌస్ అయినా అయ్యే ఉంటాయి. ఫామ్ హౌస్లో పెద్ద పెద్ద చెట్లు, పువ్వుల చెట్లు, ఆకులు రాలే చెట్లు పెట్టరు. ఎందుకంటే డైలీ క్లీనింగ్ అనేది పెద్ద ఓపెన్ ప్లేస్ కూడా క్లీనింగ్ అనేది పెద్ద సమస్య ఉంది. అందుకని ఎప్పుడు కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా ఆకులు చక్కగా పచ్చగా ఉండి బుషిగా ఉండేవి అయ్యే పెడతారు. వాటి వల్ల క్లీనింగ్ ప్రాబ్లం ఉండదు. ప్లస్ చిన్న చిన్న పురుగులు వచ్చే అవకాశం ఉండదు. మిగతా చెట్లు అయితే కొన్ని పురుగులు వస్తాయి, చిన్న చిన్న ఇవి వస్తాయి. వేప చెట్టు ఉన్న ఈ జంకాయ ఇది అంటారు, జిగురు రకాలు ఉంటాయి. అది ఈ పెట్టరు, ఇలాంటివి చెట్లే పెడతారు ఫామ్ హౌస్లో. కనుక అది ఎక్కడ తీసినా, ఏ ఫామ్ హౌస్లో తీసినా ఆ చెట్లే కనపడతాయి. ఆ చెట్టు అదే సాక్ష్యం, అదే చెట్టు ఇదే చెట్టు అంటే అది పిచ్చతనం. అంటే పోలీసు వారు రిలీజ్ చేసిన ఫోటోలో ఉన్న డ్రెస్, పోలీసు రిలీజ్ చేసిన ఫోటోలు, పోలీస్ స్టేషన్ రిలీజ్ ఫోటోలు అదే చెట్టు, అక్కడ ఉన్న చెట్టు ఇక్కడ సేమ్ డ్రెస్ లో సేమ్ డ్రెస్ వాళ్ళు మార్ఫింగ్ చేశారని చెప్తున్నాను. ఎవరు? పోలీసు వాళ్ళు. వాళ్ళకి ఏంటి ఎందుకు అవసరం అంటే వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళ ఈ హేమ అనే మోడల్, అక్కడ మోడల్ అనే హేమని పట్టుకున్నారు. వాళ్ళు దొరికారు. వాళ్ళ పేర్లు బయటికి రానివ్వకుండా, వాళ్ళ కర్ణాటక మనుషులు బయటికి రానివ్వకుండా, వాళ్ళ కర్ణాటక వ్యాపారస్తులు బయటికి రాకుండా, వాళ్ళ కర్ణాటకలో ఈ క్రికెట్ దందా చేస్తున్న ఈ బెట్టింగ్ గ్యాంగ్ ని బయటికి రానివ్వకుండా కాపాడుకుంటూ ఆ బురద డైవర్ట్ చేయాలి. అందుకని ఆ బురద ఇటు చల్లేస్తే అది జరుగుతూ ఉండదు, డైవర్ట్ అయిపోతుంది. ప్రజలు జనాలంతా అటు వెళ్ళిపోతారు, అటు ఆలోచన వెళ్ళిపోతుంది. ఇది వీళ్ళు సెటిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పాటు ముందసలు వాళ్ళు ఆ పోలీసులు ఎందుకు వచ్చారు? పోలీసులు వచ్చి ఆవిడ వీడియో తీసేటంటారు. మీ కస్టడీలో ఉండగా వీడియో ఎలా తీస్తారు? అంటే మీపై అంత ఎర్రిపప్పులా మీ కర్ణాటక పోలీసు అంత సన్నాసులా? ఒక కస్టడీలో ఉన్న వాళ్ళతోటి వీడియో తీసుకునే అవకాశం కల్పిస్తారా? పోలీసులు అనగానే వచ్చారు అనగా రాగానే ముందు అందరికి ఫోన్లు తీసేసుకుంటారు, ముందు అందరు రౌండప్ చేస్తారు కదా. మీరు వచ్చిన రాగా అమ్మాయి ఎట్లా వీడియో తీయగలిగింది? మీరు వచ్చి సరౌండ్ చేశారు, తెల్లారుజామున వచ్చారు. పైగా అంత ఫ్రెష్గా అమ్మాయి తెల్లగా వస్తే అంత ఫ్రెష్గా ఎలా ఉంటుంది? ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. అంటే పార్టీలో దొరికిన తర్వాత కస్టడీలో తీసుకున్న తర్వాత ఇప్పుడు నైట్ అంతా పార్టీ చేసుకున్నారు అంటే అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ అక్కడ డ్రగ్స్ అనేవి దొరికినాయి. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ డ్రగ్స్ ఎవరెవరు తీసుకున్నారు? ఆ పార్టీ ఫామ్ హౌస్ లో, ఫామ్ హౌస్ లో పార్టీలో దొరికితే ఇప్పుడు చూపించారా? దొరికినాయి. మేము వచ్చామని చెప్పారు వాళ్ళు. ఎక్కడ ఇదిగో దొరికింది, డ్రగ్స్ దొరికినాయి అని చెప్పారు కదా. ఎక్కడ చెప్పారు? ఆయన చెప్పారు. ఊరిని చెప్పడం. దయానంద్ గారు, కమిషనర్ లెట్ హిమ్ షో. నోటి మాటలు పోలీసు వారికి ఏమవసరం అని చెప్తున్నా. ఈ వాళ్ళు మెయిన్ గా వచ్చింది అక్కడ వాళ్ళని పట్టుకోవాలి, సప్లై చేసిన పట్టుకోవాలి. దాని మీద ఏమి ఆన్సర్ లేదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బ్లడ్ శాంపుల్స్ కూడా తీసుకున్నారు. ఎవరెవరు తీసుకున్నారు? అక్కడ బెట్టింగ్ వాళ్ళని పట్టుకోవాలి. ఇవన్నీ వీళ్ళ బెట్టింగ్ వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు లక్షలు విసురుతారు. వాళ్ళ బెట్టింగ్ గ్యాంగ్ నోరు మూసుకోవచ్చు. వాళ్ళు ఈ దొరకడం టెస్టులు తీసి చెప్పాలి. ఎవరన్నా స్టాక్ ఉందా పట్టుకోవాలి, అమ్మినవాడు ఎవడో పట్టుకోవాలి. ఇవన్నీ వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు పట్టుకోరు. అందుకనే బెంగళూరు గంజాయికి, డ్రగ్స్ కి ఒక అడ్డా అయిపోయింది. ఒకప్పుడు పంజాబ్, వాళ్ళ బెంగళూరు. వాళ్ళ బతుకులు వాళ్ళ బతుకును వాళ్ళు బాగు చేసుకోవాలి. వాళ్ళ స్టేట్ని వాళ్ళు పట్టుకుని చేసుకోవాలి. ఆ కమిషనర్ వాళ్ళ స్టేటుని బాగుపరచడం కన్నా అక్కడ జరిగిన
దానికి ఇంకో స్టేట్ మీద ఇంకో స్టేట్ వ్యక్తుల మీద చేసాడు. అదే మనకి మిగతా వాళ్ళకున్న తేడా. అంటే వ్యక్తి ఉంది కాబట్టే కదా జరుగుతుంది వ్యక్తి ఇదంతా, లేదు. ప్లస్ ఆ వీడియో చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది. వ్యక్తి లేదు. వీడియో రావడానికి ముందే హేమ పేరు చెప్పారు. వాడు ఏదో ఆర్టిస్ట్ హేమ అనగానే మనాళ్ళు మన తెలుగు వాళ్ళు నటి హేమ అని అంటే శ్రీకాంత్ నటి హేమ కాదంటే మీ మీడియా యొక్క అత్యుత్సాహమే. వీళ్ళు కాదు, వాళ్ళు కాదు అని చెప్పి నటి హేమ కాదంటారు. కాదు, నటి హేమ ఎవరు కాదు. మరి? నటి హేమ అక్కడికి వెళ్ళి ఎవరు మోడల్ హేమ. మోడల్ చెప్తాను నేను పేరుతో, మోడల్ హేమ అక్కడ ఉన్న కర్ణాటక మోడల్ హేమ. ఆ మోడల్ హేమ అని ఆయన ఆర్టిస్ట్ హేమ అన్నాడు పోలీసుడు. మోడల్ కి ఆర్టిస్ట్ తేడా తెలియక అరేసాడు ఆయన. ఆర్టిస్ట్ హేమ అనగానే మన వాళ్ళు ఇంకా అత్యుత్సాహం. తమిళోడు కానీ మరి ఇప్పుడు తను చేసిన వీడియో ఎక్కడ నుంచి చేసింది, వీడియో ఎందుకని చేసింది చెప్పి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తారు? తమిళోడు కానీ ఒక కర్ణాటక వాడు కానీ ఒక మలయాళపోడు కానీ ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళని సేవ్ చేసుకుని, వాళ్ళ మనుషులను సేవ్ చేసుకుని, వాళ్ళ స్టేట్ మనుషులను సేవ్ చేసుకుని బయట వాళ్ళకి నెట్టానికి చేస్తారు. మనం ఒక్కడమే దొరికితే చాలు మన మీద మనం రాళ్ళు వేసుకోవడానికి సిద్ధపడే తెలుగు వాళ్ళమే బ్రష్లు. మనం తెలుగు ఇక్కడ అమ్మాయి వెళ్ళింది సరే, కొంతసేపు మీ నమ్మకం ప్రకారం, మీడియా నమ్మకం ప్రకారం వెళ్ళింది అనుకుందాం. వెళ్తే తప్ప, వెళ్తే అమ్మాయి డ్రగ్స్ తీసుకున్నట్టేనా? మీరు ఏమైనా చూసారా? మీరు పోలీసులు చెప్పారు మా డ్రగ్స్ తీసుకుంది, మేము టెస్ట్ చేసి చెప్పారా? ఎందుకు డ్రగ్స్ ప్రెజెంట్ అంటే టెస్టింగ్ లో ఉంది, ఓకే, తీసుకున్నారా లేదనేది ఓకే, అది కాదు. బట్ అంటే అక్కడ వెళ్ళలేదు అని చెప్పేసి మిస్గైడ్ చేయడానికి వీడియో ఎందుకు చేయాలి? వెళ్ళలేదు ఎందుకు చెప్తానంటే, ఖచ్చితంగా రేవ్ పార్టీకి వెళ్ళాల్సిన అవసరం శ్రీకాంత్ కానీ అమ్మాయికి కానీ లేవు. అంటే ఇప్పుడు మీరు శ్రీకాంత్ గారి పేరు చెప్పారు, ఆయన పేరు బయటకు వచ్చిన వెంటనే ఆయన ఇంటి దగ్గర నుంచి వీడియో చేశారు, ఇంకా దాని గురించి ఇంకెవరు మాట్లాడలేదు, ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. బట్ ఇక్కడ వీడియో ఆవిడ పెట్టిన తర్వాత వీడియో గురించి తర్వాత పోలీసు వారు ఎందుకు మళ్ళీ రియాక్ట్ అయ్యారు, మళ్ళీ ఎందుకు ఆ వీడియో ఎక్కడి నుంచి చేశారు అనేసి ఫోటో రిలీజ్ చేశారు. ఇన్వెస్టిగేషన్ మోడల్ హేమాని కాపాడటానికి, మోడల్ హేమ అనేది పెద్ద ముఖ్య కాంటాక్ట్స్ ఉన్న మోడల్. ఆ మోడల్ హేమాని కాపాడటానికి ఈ హేమాని అంటే ఇక్కడ తెలుగు ఆర్టిస్ట్ హేమ ఉందని వాళ్ళకి తెలుసా? తెలుసు. అందుకే ఆటోమేటిక్ వాళ్ళు ఎప్పుడైతే ఈ హేమాని కాపాడాలో అవి ఆటోమేటిక్ వాళ్ళు ఇంటెలిజెన్స్ చెప్పుకుంటూ పోయి ఉన్న తెలుగు ఎమ్మెల్యే కారు ఉంది కదా, తెలుగు ఎమ్మెల్యే కారు. సో తెలుగు వాళ్ళలో ఎవరినో ఒకటి నెట్టేద్దామని ఒక శ్రీకాంత్ని ఒక ఈ పేర్లు ఎమ్మెల్యే కారు ఉన్నప్పుడు అంటే టాలీవుడ్ కి సంబంధించి పీపుల్ ఎక్కువ ఉన్నారని కూడా చెప్తున్నారు. వచ్చింది శ్రీకాంత్ పేరు, బుద్ధి జ్ఞానం ఉందా వాళ్ళకి పోలీసులకి? ఆ ఫోటో శ్రీకాంత్ అని ఎలా బయటకు లీక్ చేశారు? అది పోలీసు వారు చెప్పలేదు, పోలీసు గారు చెప్పి ఎవరు వీడియో చూసిన తర్వాత కర్ణాటక మీడియానే రిలీజ్ చేసింది ఆ వీడియో. వాళ్ళే చెప్పేసి లైక్ తెలుగు ఆర్టిస్ట్ వీడియో చూస్తే అట్లా ఫోటో అలా ఉంది వీడియోలో చెప్పేస్తారు వాళ్ళు. చెప్పే కానీ మన వాళ్ళు గుడ్డిగా శ్రీకాంత్ అని ఇచ్చారు, గుడ్డిగా, అసలు వేరే ఆలోచన కూడా లేదు అది అవునా కాదా. ఓకే, అది ఆయన క్లారిటీ ఇచ్చారు, ఆ ఇష్యూ అయిపోయింది. బట్ ఇక్కడ ఎందుకు ఇది మళ్ళీ ఇన్వెస్టిగేషన్, అసలు వీడియో ఎందుకు చేశారు అని పోలీసులు ఎందుకు మళ్ళీ ఫోటో పెట్టారు? మళ్ళీ అంటే వాళ్ళ కర్ణాటక మోడల్ హేమాని కాపాడుకుంటానికి ఆ అమ్మాయికి పై లెవెల్లో కనెక్షన్స్ ఉన్నాయి కనుక అక్కడ నుంచి ఆ అమ్మాయిని కాపాడమని ఒత్తిడి. ఆ ఒత్తిడికి ఇంకో డమ్మి పేరు, ఆ పేరు బదులు ఆ మనిషి బదులు ఇంకో మనిషిని తోసేస్తే అది ప్రూవింగ్ తర్వాత జరుగుతుంది. ఈ లోపల జనాలు మర్చిపోతారు, ఈ లోపల మ్యాటర్ డైవర్ట్ అవుతుంది. డైవర్ట్ అయితే ఈ సెటిల్మెంట్ చేసుకోవచ్చు బెట్టింగ్ గ్యాంగ్ తోటి. ఈ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అక్కడ ఉంది, వీడియో చూసారు కదా, చాలా మంది మొత్తం ఇండస్ట్రియలిస్ట్ బిడ్డలు బెట్టింగ్ గ్యాంగ్, ఆ గ్యాంగ్ ఉంది, వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవచ్చు. వాళ్ళు అది డైవర్ట్ చేయకపోతే దీని మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది. ప్రెస్ అడుగుతారు ఏమై వాళ్ళు ఎవరు, అసలు ఆ గ్రూప్ ఎవరు, ఆ గ్యాంగ్ ఎవరు అని అడుగుతారు, సమాధానం చెప్పాలి. అందుకని దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ పని చేసేసి బెట్టింగ్ గ్యాంగ్ తోటి సెటిల్మెంట్, బెట్టింగ్ గ్యాంగ్ తోటి, ఎందుకంటే వాళ్ళు అలా లక్షలు ఇసిరేస్తారు, మీ నోళ్ళు మూతపడిపోతాయి. అది తప్పితే అక్కడ పోలీసు, కర్ణాటక పోలీసు ఆ డ్రామా తప్పితే ఏదో వాళ్ళు రేవ్ పార్టీ డ్రగ్స్ బెంగళూరుకి ఎందుకు వస్తుంది? అసలు వాళ్ళ స్టేట్ కి సంబంధం లేని, వాళ్ళకి పెద్దగా తెలియని ఒక ఆర్టిస్ట్ మీద సెలబ్రిటీ సెలబ్రిటీ కమెడియన్, సెలబ్రిటీ ఆర్టిస్ట్ అమ్మాయి ఎన్నో సినిమాలు, ఈ సినిమాలు అంటే ఆ పార్టీకి సంబంధం లేని, ఆ పార్టీ ఆడుతున్నాయి. ఈ అమ్మాయి సినిమాలు, చాలా సినిమాలు కన్నడలో, ఆ పార్టీకి సంబంధం లేని, ఆ స్టేట్ కి సంబంధం లేని ఒక పర్సన్ తీసుకుని, ఒక సెలబ్రిటీ తీసుకుని వీళ్ళు ప్రోపగండా చేసే సిచ్యువేషన్ లో ఏ ప్రూఫ్స్ లేకుండా కర్ణాటక పోలీసులు ఉన్నారంటున్నారు మీరు. డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళు కావాలని వాళ్ళు చేయాల్సిన బాధ్యత నుంచి తప్పించుకుంటూ, బాధ్యత నుంచి ప్రజలు ప్రశ్నించకుండా రేవు మీకు ఏమైనా మెడికల్ పట్టుకున్నారా, అసలు విక్టిమ్ 1 ఈజ్ సప్లయర్ ఎవరు పట్టుకున్నారా అడుగుతారు, ప్రజలు నిలదీస్తారు.
సప్లై ఎవరు పట్టుకున్నారా, స్టాక్ మీకు దగ్గర ఏమైనా దొరికిందా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తాం అంటారు. ఈ మెయిన్ జాబ్, అది మెయిన్ పని. అవి వదిలేసేసి వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ డ్రగ్స్ తీసుకున్నారని ఊహాజనితమైన నీచమైన మాట. డ్రగ్స్ తీసుకున్నారా లేదా ఇంకా కన్ఫర్మ్ కాలేదు, అది మెడికల్ టెస్ట్ అయిన తర్వాత, నార్కోటిక్ టెస్ట్ అయిన తర్వాత అందరినీ వీడియోలు పట్టి రిలీజ్ చేశారు. ఓకే రైట్. అంటే ఇప్పుడు అక్కడ పోలీసు దోషుల్ని, పోలీస్ పని ఏంటి, దోషులు ఎవరో పట్టుకుని దోషుల్ని నువ్వు రిలీజ్ చేయాలి. వీళ్ళని ఎందుకు వీడియోలు ఎందుకు రిలీజ్ చేసావు, ఎందుకు చేసావు పోలీస్ డిపార్ట్మెంట్? వీళ్ళు దోషులు కాదు కదా, దోషులు అయితే కదా నువ్వు చేయాలి. దోషులు అయిన వాళ్ళు నువ్వు 4 అరెస్ట్ చేసావు ఇప్పుడు 2 రోజుల తర్వాత, వీళ్ళని ఎందుకు వీడియోలు అంటే అంత ఇప్పుడు దాదాపు ఒక 2 కోట్ల వరకు విలువ చేసే డ్రగ్స్ అక్కడ దొరికిన తర్వాత అటువంటి పార్టీ జరుగుతున్నప్పుడు ఈవెన్ ఆయన పోలీస్ కమిషనర్ చెప్పిన మాటలు 2 కోట్లు డైరెక్ట్ గా జరుగుతోందని ఇన్ఫర్మేషన్ అక్కడ సీజ్ చేస్తాం మేము అన్ని పిచ్చి మాటలు సీజ్ చేస్తూ చూపిస్తారు. సీజ్ చేయలే, మా ఇన్ఫర్మేషన్ దాదాపు అక్కడ జరుగుతున్నది, దాదాపు 2-3 కోట్ల విలువ చేసే డ్రగ్స్ అక్కడ పాస్ ఆన్ అవుతున్నాయి మా ఇన్ఫర్మేషన్. అంతేగాని ఇన్ఫర్మేషన్ అయింది అలా అయితే డ్రగ్స్ పట్టుకున్న వాడైతే డ్రగ్స్ సప్లై చేసినట్టు పట్టుకుంటాడు. డ్రగ్ స్టాక్ ఉన్నవాడిని ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా, అసలు ఎవరు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు ఏంటి అనేది అక్కడే పట్టుకోవచ్చు. అక్కడ పట్టుకున్నా సరౌండ్ చేశారు కదా, అక్కడే పట్టుకోవచ్చు కదా. వాళ్ళు సప్లై చేసిన వాళ్ళు అక్కడ ఉండరు కదా, వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు, అసలు ఎవరు తీసుకొచ్చారు ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ జరగాలి. సప్లై చేసినట్టు స్టాక్ ఉన్నవాడు ఏమన్నా స్టాక్ పట్టుకుంటే స్టాక్ ఉన్నవాడు ఉంటాడు కదా, వాడిని పట్టుకుంటే తెలుస్తుంది ఎవడు ఇచ్చాడు నీకు అని. 2 నిమిషాలు 1 అవర్ పని అది. అది ఎందుకు చేయరు? అది చెయ్యరు ఎందుకు? అది దందా, పెద్ద దందా. మామూలు తీసుకుని సర్దేసుకుని ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి ఇలా ఎవరి మీద నెపం వేసేస్తే వాడు సస్తారు, వాళ్ళు బుర్ర తెస్తే వాళ్ళు గడుకోలేక సావాలి. మీరు చెప్పేది కరెక్ట్ అనుకుందాం. బట్ పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు ఏం జరిగింది ఏంటి అనేది అక్కడ. అండ్ ఇంకా ఈవెన్ కర్ణాటక మీడియా, ఇక్కడ మన మీడియా కూడా అన్ని ఛానల్స్ లోను ప్రాపర్ గా ఏం జరిగింది ఏంటి అక్కడ ఏం జరిగింది, ఆ రేవ్ పార్టీలో దాదాపు ఒక 50 లక్షల వరకు అక్కడ పే చేసి నైట్ మొత్తానికి ఎవరు పే చేశారు? వీళ్ళు ఏమైనా పే చేశారా? వీళ్ళు చెప్తారు పేర్లు ఏమైనా పే చేశారా? ఎవరు పే చేశారు? అది బట్టి చెప్పమానండి. అది బట్టి ఊరినే 50 లక్షలు ఖర్చు పెట్టారు. ఇంకోడెవడో రాశాడు 50 లక్షలు ఎంట్రీ టికెట్ హేమా కొనుక్కెళ్ళింది. హేమా టికెట్ కొనుక్కుని వెళ్ళడం ఏంటి ఫంక్షన్ కి? బుద్ధి ఉన్నాడు ఎవడ సెలబ్రిటీ డబ్బులు ఇస్తారు. ఇవంతా ఎలిగేషన్స్ అనుకుందాం మేబీ, ఓకే. బట్ ఇన్ని ఛానల్స్ అండ్ ఇంకా అక్కడ పోలీస్ వారు చెప్పింది చూసిన తర్వాత ఓకే ఇలా జరిగింది, హేమ అయితే డెఫినెట్గా అక్కడ ఉంది, నిన్న ఫేక్ వీడియో చేసింది, దానికి స్పందించి పోలీసు వారు మళ్ళీ ఫోటో రిలీజ్ చేశారనేది వస్తున్న వార్తలు. మీరంటే ఇదంతా కరెక్ట్ కాదు, అసలు హేమ లేదు అక్కడ ఆర్టిస్ట్ హేమ ఉంది అని చెప్పేసి మీరు చాలా మోడల్ హేమ అక్కడ మోడల్ హేమ ఉందని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్ గా మీరు చెప్తున్నారు. మీరు అంటే ఏ సోర్స్ ప్రకారం, అంటే ఇన్ని ఛానల్స్ చెప్తున్నా ఈవెన్ పోలీస్ వారు చెప్పినా కానీ అది కరెక్ట్ కాదు అని చెప్పేసి మీరు ఏ సోర్స్ ప్రకారం చెప్తున్నారు? నాకు తెలిసిన సోర్స్, నా సోర్స్ ప్రకారం నేను చెప్తాను. నా ఎంక్వైరీలో ఇది జరిగింది అనగానే నేను వాళ్ళని వెళ్ళి ఫోన్ చేసి కనుక్కున్న విషయంలో ఎవరికి చేశారు మెయిన్ గా? మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు, ఎవరికి తెలియని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా? అందరికి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఇక్కడ మన ఛానల్స్ తెలియదు, మన ఛానల్ కి అంత అక్కడ మీడియా ఇక్కడ మీడియా ఎంక్వైరీ చేసి ఓపిక మన వాళ్ళకి లేదు. ఇమ్మీడియట్ గా దూకేసి బురద జల్లేయటమే. మన తెలుగు వాడు, మన ఇండస్ట్రీ, మన వాళ్ళని కాపాడుకుందాం అని ఉండదు మన వాళ్ళకి. వాడైతే వాడు కాపాడుకుంటాడు కనుక వాళ్ళు కాపాడుకుంటూ. తప్పు చేస్తే కాపాడాలంటారా? తప్పు చేస్తే కాపాడాలి. తప్పు ఏమవుద్ది? ఫంక్షన్కి వెళ్తే, పార్టీకి వెళ్తే తప్ప? పార్టీకి వెళ్తే తప్ప? అక్కడ పార్టీకి వెళ్ళడం తప్పని అరెస్ట్ చేయలేదు కదా, అక్కడ డ్రగ్స్ దొరికినాయి. పార్టీ చట్టం తెలియకుండా మాట్లాడకండి. ఇప్పుడు పార్టీ జరుగుతున్నప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఇంట్లో డ్రగ్స్ దొరికితే మనందరినీ పట్టుకుంటారు. చట్టం ప్రకారం దోషి ఎవరు చట్టం ప్రకారం? అమ్మిన వాడు, స్టాక్ హోల్డర్, వీళ్ళిద్దరే దోషులు. సప్లయర్ వీళ్ళిద్దరే దోషులు. తీసుకున్నవాడు దోషి కాదు చట్ట ప్రకారం. ఆడైనా మొగైనా వాళ్ళు బాధితుల కింద లెక్క. సో యూ కెనాట్ అరెస్ట్ దెమ్. వాళ్ళ మీద వాళ్ళు ఓన్లీ బాధితుల కింద, విక్టిమ్స్ కింద ట్రీట్ చేయాలి. దట్ ఈస్ ది రూల్, చట్టం అది. ఆ చట్టంలో వీళ్ళ దగ్గర ఏమైనా డ్రగ్స్ పట్టుకున్నారా మీరు? డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా? చూసారా? డ్రగ్స్ చేతిలో ఉన్నాయా? లేదా వీళ్ళు సప్లై చేశారా? ఆధారాలు ఏమున్నాయా? లేకుండా వాళ్ళు విక్టిమ్ తీసుకున్నారని ఎట్లా చెప్తారు మీరు?
అని నోటికి వచ్చేది మీరు అక్కడ ఉన్న 100 మంది ఉంటే 100 మంది తీసుకున్నారని చెప్పేస్తారా మీరు? అబాధ్యత కాదా అది? మీరు పోలీసు డిపార్ట్మెంట్ బాధ్యతాయుతమైన చర్యనా? ఉన్నవా మొత్తం నువ్వు టెస్ట్ చేసి ఉంటే పట్టుకుని సాక్ష్యాధారాలు ఇదిగో ఈవిడ బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో ఈ కొకైన్ ఉంది సాక్ష్యం లేదు టెస్ట్ చేసాం ఉంది అని చెప్పాలా? ఏమి లేకుండా ఉన్న గాలివాటక అలా 4 పేర్లు 4 విసిరేస్తే ఎట్లాది? మీరు అంటే దీని ఉద్దేశం ఏంటి? దీని వెనకాల పెద్ద కథ ఏంటంటే ఈ బెట్టింగ్ గ్యాంగ్ను కాపాడటానికి, ఈ బెట్టింగ్ గ్యాంగ్ మనుషులు వాళ్ళని కాపాడుకోవటానికి ఈ బురదని అటుపక్క డైవర్ట్ చేసేస్తే ఆ మొత్తం జనాల యొక్క డైరెక్షన్ అంతా మారిపోతుంది. సో దాని మీద తర్జన పడులు అవునా కాదా చర్చ జరుగుతూ ఉంటాయి. ఈ లోపల ఈ దందా సెటిల్ చేసుకోవచ్చు ఈ గ్యాంగ్ తోటి. వాళ్ళు పెద్ద ముఠ 2 ముఠాలు ఇప్పుడు అక్కడ సప్లై వస్తుందంటే సిగ్గులేదు మీకు? మీ వీటిలోకి అంత డైరెక్ట్గా డ్రగ్స్ సప్లై అవుతుందంటే మాట్లాడే పోలీస్ డిపార్ట్మెంట్కి సిగ్గులేదు? మీ స్టేట్లో అంత ఓపెన్గా జరుగుతూ ఉంటే మరి ఏ స్టేట్లో లేదు? మీ స్టేట్లో ఎందుకు? గోవా తర్వాత మీ స్టేట్లో ఎందుకు జరుగుతున్నాయి? వాటి మీద బుద్ధి పెట్టండి, వాటి మీద పెట్టి ఈ డ్రామాలు కాకుండా ఏదో మేము చేసేసాం పొడి చేసాం మేమే పట్టేసుకున్నాం అని కలరింగ్ ఇచ్చి కాకుండా లెట్ దెమ్ డూ ది రియల్ డ్యూటీ, లెట్ దెమ్ డ్రగ్ ఫ్రీ ఆ బెంగళూరు చేయమనండి. బంగారమైన బెంగళూరు డ్రగ్ అడిక్టెడ్ స్టేట్ కింద వెళ్తాను, దాని మీద దృష్టి పెట్టమని. ఊరినే ఈ బెట్టింగ్ వాళ్ళతో సెటిల్మెంట్ కోసం అని ఎవరికో కనెక్షన్ ఉంది కనుక మిగతా వాళ్ళని కాపాడటానికి ఇంకా ఆ పేరు గల ఇంకొకరిని విక్టిమ్ చేద్దాము అని చెప్పి. అంటే అసలు నిజంగా తనకు సంబంధం లేకుండా ఉండుంటే ఇప్పటి వరకు ఎంత జరుగుతుంటే మళ్ళీ ఎందుకు ఏ రియాక్షన్ తీసుకోలేదు? హేమ మీద వాళ్ళు ఎందుకు రియాక్షన్ తీసుకోవాలి? హేమ ఎందుకు తీసుకోవాలి? వాళ్ళు చెప్పేసింది క్లారిటీ. హేమ కనుక తప్పు అయితే వాటికి రియాక్షన్ తీసుకోవచ్చు. 4 రోజులు అయింది తీసుకోవాలా? అమ్మాయి తప్పు వీడియో అయితే ఇమీడియట్గా వచ్చి అరెస్ట్ చేయొచ్చు కదా, ఇమీడియట్గా వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు కదా. ఎందుకు చేయలా? ఏం చేయొచ్చుగా? దమ్ముంటే చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయట్లా? అదే పరిస్థితి ఉన్న హేమాని అడిగే బదులు అమ్మాయిని కొల్లబొడస్తానికి మాట్లాడే బదులు హేమ ఇచ్చేసింది క్లారిటీ. నువ్వు తప్పు కాదన్నావు కదా, వచ్చి అరెస్ట్ చేయి, ఆధారాలతో రా, నువ్వు వచ్చి అరెస్ట్ చేయి. పోలీసు డిపార్ట్మెంటే కదా, నీకు అంత దమ్ముంటే వచ్చేయి. మరి మీరేమైనా హేమ గారితో కానీ వాళ్ళ ఫ్యామిలీతో కానీ ఎవరితోనైనా మాట్లాడారా? నిజంగా ఏం జరిగింది ఏంటని? నేను హేమతో శ్రీకాంత్తో మాట్లాడాను. హేమ నాకు తెలుసు కదా చెప్తున్నాను. హేమ మనస్తత్వం తెలుసు. శ్రీకాంత్ హేమ నా సీరియల్ నా డైరెక్షన్ చేసింది కూడా ఒక టాక్ షోలో. సో బాగా మా అదే కాకుండా ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయి. చాలా సందర్భంలో ఒకసారి కొన్నాళ్ళు బీజేపీలో కూడా ఉంది, బీజేపీలో కూడా తెలుసు. ఆ పిల్లని గురించి తెలుసు కనుక ఆ పిల్ల నేనేది పవిత్రురాలు సొంతపూస అంటున్నా. ఆ పిల్ల ఇది ఉందనుకో, తనకు చాలా తెలివిగల పిల్ల. ఏదన్నా అలాంటి కోరిక ఉందనుకో తన ఇంట్లో పెట్టుకుంటుంది, తన ఫ్రెండ్స్ మధ్య పెట్టుకుంటుంది. ఊర్లో 10 మంది దగ్గరికి వెళ్ళదు, 10 మంది దగ్గర పెట్టి ఈ డ్రగ్స్ వెళ్ళదు. అమ్మాయికి అవసరం లేదు. ఆ 50 లక్షల టికెట్ కొనుక్కుని వెళ్ళాల్సిన దౌర్భాగ్యం లేదు. అమ్మాయికి ఆ నెసెసిటీ లేదు. తనకు ఏదైనా ఉందంటే పిచ్చి కోరిక ఏదైనా ఒకవేళ ఏర్పడితే శుభ్రంగా తన సర్కిల్ ఉంది, తన సర్కిల్లో కూర్చుంటుంది హ్యాపీగా. వాళ్ళతో పాటు ఫ్రెండ్స్ తోటి కూర్చుని ఎంజాయ్ చేసి తప్పితే ఎక్కడికెక్కడికి వెళ్ళి ముఖం తెలియని వాళ్ళతో వెళ్ళి 100 మందితో వెళ్ళి ఆ గుంపుల్లో గోవిందాగా వెళ్ళాల్సిన కర్మ కానీ నెసెసిటీ కానీ సిచ్యువేషన్ కానీ హేమకి లేదు నాకు తెలిసి. అలాగే శ్రీకాంత్ ఆర్టిస్ట్ అవ్వడానికి ముందు రోజుల్లో మెడ్రాస్లో ఆర్టిస్ట్గా ప్రయత్నిస్తున్న రోజుల నుంచి అన్న నాకు అప్పటి నుంచి తెలుసు. నేను ఇప్పుడు కోఆర్డినేటర్గా ఉన్నాను, అప్పటి నుంచి తెలుసు. ఆ రోజు నుంచి చూస్తున్నాను. అతను కెరియర్ కాన్సన్ట్రేటెడ్, హెల్త్ కాన్సన్ట్రేషన్, బాడీ జాగ్రత్త, ఈ పద్ధతిలో కెరియర్ ఆ డెడికేషన్ తోటి ఆశించిన. ఎప్పుడైనా పార్టీకి పిలిచినా కూడా బర్త్డే అని చెప్పి పిలిచినా కూడా వస్తాడు, విషెస్ చెప్తాడు, ఒక 5 నిమిషాలు ఉంటాడు, ఏదైనా స్నాక్స్ తిని వెళ్ళిపోతాడు, భోజనానికి కూడా ఉంటాడు పార్టీలో. అతని బిహేవియర్ అది. తను ఏమన్నా ఒకవేళ మందు కొడతాడు అనుకుంటే కొడితే ఇంట్లో కొట్టుకుంటాడు, లేదంటే ఏదైనా తన ముఖ్య సన్నిహితులతో కూర్చుంటాడు. అయితే బయట ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో బయట పబ్లిక్గా మందు కొట్టాలి, పబ్లిక్గా ఆహాకారాలు చేయటాలు ఏనాడు లేదు అతని క్యారెక్టర్. సో ఈ 2 క్యారెక్టర్లు నాకు తెలుసు కదా బాగా. నేను ఖచ్చితంగా గంటాబద్ధంగా చెప్తున్నా, ఇది ఒక ఫేక్ డ్రామా. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.